హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి అందరి రుచులకి స్వాగతం. ఇదిగో ఈరోజు చాలా స్పెషల్. చక్కగా ఇదిగో మెట్ట వంకాయలు 2 తీసుకున్నాను కదా. పచ్చిపులుసు ఎలా చేయాలో చూద్దాం. కడిగి క్లాత్తో తుడిచేసుకున్నాను. తుడుచుకుని ఇది నూనె వేసాను. కాయ చుట్టూ నూనె పాముకొని కాల్చుకోవాలి. స్టవ్ మీద పెట్టి కాల్చేసుకోవాలి. ఇలా పుచ్చులు లేని కాయలు, కొంచెం మంచివి, పుచ్చులు లేకుండా ఉన్నటువంటివి తీసుకోవాలి. ఇలాగా నూనె రాస్తే దీని మీద ఉన్న తొక్క తొందరగా వచ్చేస్తుంది. ఇదిగో ఇలా పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటాం. అది కాలుతుంది అది అలా చక్కగా 2 కాయలు కాల్చేసుకుందాం. ఇదిగోండి కాలుతున్నాయి. ఇప్పుడు దాకా సిమ్లోనే పెట్టాను, కొంచెం పెంచాను, గమ్మున కాలట్లేదు. మీడియంలో పెట్టుకుందాం. ఇదిగో మీడియంలో పెట్టాను. దీనికి ఏమేమి కావాలంటే ఇదిగో పోపు తీసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు, ఇదిగో ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగో ఇంత చింతపండు తీసుకున్నాను. తీసుకుని ఇదిగో నీళ్ళల్లో నానబెడదాం. చెయ్యి పెట్టితే చిరాగ్గా ఉంటుందని అనుకోకండి. కొన్ని స్పూనులతోటి, గరిటెలతోటి చేసుకోవచ్చు. కొన్ని ఇలాగే చేస్తేనే పని అవుతుంది. మనం స్టైల్గా చక్కగా శుభ్రం కావాలనుకుని చెయ్యి పెట్టుకోకపోతే ఇవే అవ్వవు. ఇందులోంచి రసం రావాలి కదా. రసం రావాలంటే ఇలాగా చెయ్యి శుభ్రంగా సబ్జతో వేసుకుని అప్పుడు ఇలా పిసుక్కుంటే చింతపండులోంచి రసం వస్తుంది. నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇదిగో పోపు తీసుకున్నాను కదా. ఇదిగో సాల్ట్ ఒక పెద్ద స్పూను, కల్లుప్పు తీసుకున్నాను నేను. ఇదిగో దేండు తీసుకున్నానా. ఇదిగో బెల్లం కరిగిపోతుంది అందులో వేస్తే. ఇదిగో పసుపు తీసుకున్నాం. ఇదిగో ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుక్కున్నాను, పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇది అయిపోతే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోగా మనం పోపు వేయించుకోవచ్చు. ఈ పోపు వేయించుకొని ఇది వేగిన తర్వాత ఇవి కూడా నెమ్మదిగా, ఉల్లిపాయలు కదా నెమ్మదిగా వేయించేసుకుందాం. ఇదిగోండి గిన్నె పెట్టుకొని మనం ఏమేం కావాలో